everyone, this is Swapna. Day 7 lo 5th question. What are the things healthy routines to be taking care of kids nutrition? హెల్దీ రొటీన్స్ అనేటివి ఒక్కరోజే కాకుండా డైలీ కనుక అలవాటు చేయగలిగితే ఆ హెల్దీ హ్యాబిట్స్ అనేటివి డైలీ అలవాటు అయ్యి వాళ్ళకు డైజెషన్ కానీ గ్రోత్ కానీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి మీల్ అనేది ఒకే టైంకి పెట్టే విధంగా చూడాలి. మధ్య మధ్యలో కాకుండా కరెక్ట్ టైంకి పెట్టడం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఈటింగ్ చేయకూడదు. బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళకు మీల్ ప్లేట్లో అన్ని న్యూట్రియంట్స్ అనేటివి ఉండే విధంగా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. ఇలా ఇస్తే వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అదేవిధంగా జంక్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి చేపియాలి. ఇలా చేపించడం వల్ల సో వాళ్ళకి మంచి నిద్ర వస్తుంది. నెక్స్ట్ డైజెషన్ బాగా జరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అనేది కూడా కరెక్ట్ టైంకి పడుకోబెట్టాలి. వాళ్ళకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేటివి ఇవ్వాలి. పర్మెంటెడ్ ఫుడ్స్ అనేటివి ఇవ్వాలి. కిడ్స్కి 9 to 11 hours కనుక కరెక్ట్ స్లీప్ ఉండగలిగితే సో వాళ్ళకు గట్ హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళ హెల్త్ అంటే ఇప్పటి నుంచే మనం ఇవన్నీ అలవాటు చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో కూడా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ.